ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ అండి. సో ఈ టైర్ 1 ఎగ్జామ్కి మార్క్ టెక్స్ట్ 2 ఇది అర్థమెటిక్ పార్ట్ అండి. సో యాక్చువల్గా మనకి ఈ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు మార్కెట్లో చాలా రకాల సైట్స్ ఉన్నాయండి, వెబ్సైట్స్ ఉన్నాయి. చాలామంది కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సో మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే, సో ప్రతి ఎగ్జామ్కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఏ తక్కువ టైంలో చేయడానికి షార్ట్కట్ మెథడ్స్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియోస్ తయారు చేయడం జరిగింది. మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మేము ఇక్కడ లింక్ ఇచ్చామండి, www.vyoma.net ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడ ఎగ్జామ్స్ రాయొచ్చు, తర్వాత ఇక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. సో ఇక్కడ ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఎగ్జామ్కి ముందు అంటే March 4th నుంచి స్టార్ట్ అయ్యే ఎగ్జామ్స్కి ముందు ఈ నెల రోజులు మనం 10 మోడల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి కరెక్ట్గా పేపర్ని విత్ ఇన్ టైం లోపల ఏ విధంగా చేయాలో ఒక విషయం తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ మేము తయారు చేసిన పేపర్ అనేది లాస్ట్ ఇయర్కి కండక్ట్ చేసిన 72 టెస్టులు అండి. ఆ 72 టెస్ట్లని అంటే సిబిటి జరిగింది కదా లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, వాటిని బేక్ చేసుకొని వాటి అనుగుణంగానే ఆ ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్లో బేస్ చేసుకుని క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ టఫ్ లెవెల్ ఉండదు, ఈజీ లెవెల్ ఉండదు. ఈ పేపర్స్ కనుక చేసినట్టయితే ఈ ఇయర్లో మనం సిహెచ్ఎస్ఎల్ టైర్ 1ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఈ మెసేజ్ని, మీరు కూడా ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. టుడే టాపిక్ ఈజ్ అర్థమెటిక్స్ అండి. సో మార్క్ టెస్ట్ 2లో అర్థమెటిక్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్స్ born at the intervals of 3 years each in is 50 years. What is the age of the youngest child? సో అక్కడ ఏమంటున్నా అంటే 5 పిల్లలు ఉన్నారు. సో 5 పిల్లలకి మధ్య గ్యాప్ అనేది 3 years ఉంది. సో వాళ్ళ మొత్తం ఏజ్ వచ్చేసి 50 years. సో అందులో చిన్న అతని వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తం 5 చిల్డ్రన్స్ ఉన్నారు. సో ఏ ఒక్కరి ఏజ్ మనకు తెలియదు. సో ఫస్ట్ అతని ఏజ్ మనం ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ అతని ఏజ్ ఎంత అవుతుంది, x+3 అవుతుంది, ఎందుకంటే 3 ఇంటర్వెల్స్. సో ఎక్స్ అవుతే x+3, నెక్స్ట్ది x+6, నెక్స్ట్ది x+9, నెక్స్ట్ది x+12. సో ఇట్లా మనం 5 1 2 3 4 5 తీసుకోవచ్చు. వాటన్నింటినీ కలిపినప్పుడు దాని మొత్తం మనకి 50కి సమానం. సో 50కి సమానం అంటే x + x + x + x + x విచ్ ఈజ్ ఈక్వల్ టు 5x అండ్ 3 + 6 9, 9 + 9 18, 18 + 12 30 ఈక్వల్ టు 50 తీసుకోవచ్చు. సో దీని నుంచి మనకి 5x ఈక్వల్ టు 20 వస్తుంది. సో x ఈక్వల్ టు 4 తీసుకోవాలి. సో x ఈక్వల్ టు 4 అంటే మనకి చిన్న వ్యక్తి ఏజ్ 4. సో సెకండ్ది 7 years. సో నెక్స్ట్ వచ్చేతను 10, నెక్స్ట్ 13, తర్వాత వచ్చేసి 17 అవుతుంది, సారీ 16. అండ్ 16 వస్తుంది. సో ఇప్పుడు గమనించండి ఒకసారి, ఈ ప్రాబ్లమ్ని ఇది చేయడం ఒక మెథడ్. ఈ మెథడ్ కాకుండా ఇంకా షార్ట్కట్లో చేయొచ్చు. ఏ విధంగా అంటే మనకి యావరేజ్ 5 అని ఇచ్చాడు. సో 5 అంటే సో యావరేజ్ కాదు, ఇక్కడ టోటల్ ఇచ్చాడు, టోటల్ 5 years ఇచ్చాడు. సో యావరేజ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా 5 members కాబట్టి మనకి యావరేజ్ అని 10 అవుతుంది. సో ప్రతి పిల్లాడికి మధ్యలో గ్యాప్ సేమ్ ఉంది, అది కీ పాయింట్. సో అది కీ పాయింట్ చూసుకొని ఇప్పుడు మిడిల్ అతని వ్యక్తి 10 సంవత్సరాలు ఉంటాయి, నెక్స్ట్ అంతకంటే ముందు అతను 7, అంతకంటే ముందు అతను 4, తర్వాత 13, తర్వాత 16 తీసుకోవచ్చు. సో మనకి ఏది అడుగుతా ఆ నెంబర్ కూడా చేయొచ్చు. అంటే ఇది ఫస్ట్ ప్రాసెస్, ఇది జనరల్ ప్రాసెస్. ఈ జనరల్ ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు. లేదు ఇంకా షార్ట్కట్ కావాలంటే మనకి అక్కడ ఇచ్చిన సమ్ అంటే టోటల్ అనేది 50కి సమానం. 50లో యావరేజ్ మనకి ఎంత అవుతుంది, 10 తీసుకోవాలి. సో 10 మిడిల్ అంటే మధ్య వ్యక్తి ఏజ్ ఎంత 10 సంవత్సరాలు అనమాట. సో ఇంటర్వెల్స్ ఆర్ ఈక్వల్, అంటే మనకి ఏజెస్ మధ్య గ్యాప్ అనేది ఈక్వల్ కాబట్టి. సో నెక్స్ట్ అంటే అతనికంటే ముందు అతను 7 years, అతనికంటే ముందు అతను 4 years. ఎందుకంటే మనకు క్వశ్చన్లో ఒక్కొక్కరికి మధ్యలో 3 సంవత్సరాలు తేడా ఉందని చెప్పి ఇచ్చాడు. సో ఈ 3 అనేది కామన్. ఈ కామన్ ఉన్నప్పుడు మాత్రం ఈ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. ఇట్లా చేయడం ద్వారా మనకి 10 seconds లోపల ఆన్సర్ చేయొచ్చు అండి. ఈ విధంగా చేస్తే మనకి 30 seconds ఆన్సర్ చేయొచ్చు. సో మన క్వశ్చన్కి రెడ్యూసిబుల్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు అప్పుడు ఆ లాజిక్ యూజ్ చేయొచ్చు. Next question, a man is 24 years older than his son. In 2 years, his age will be twice the age of his son. The present age of the son is. So father, son ఇద్దరు ఉన్నారు. ఫాదర్ ఏజ్ సన్ కంటే 24 years ఎక్కువ. సో ఫాదర్ అనే ఏజ్ సన్ కంటే 24 years ఎక్కువ. సో ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి, F - S = 24 తీసుకోవచ్చు. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఏమంటుండు, ఇన్ 2 years అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఈజ్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ ది సన్. ఒక 2 సంవత్సరాల తర్వాత
కొడుకు కంటే తండ్రి డబల్ ఏజ్ ఉంటాడు. సో 2 సంవత్సరాల తర్వాత అంటే ఫాదర్ +2 యాజ్ వెల్ as సన్ +2 డబల్ ఉంటాడు. సో ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. సో F +2 = 2 × S 2S + 4. సో ఈక్వేషన్ ఇప్పుడు మనకి F - 2S = 2 వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది F - S = 24. సెకండ్ ఈక్వేషన్ F - 2S = 2. మనకు అడుగుతుంది ఏంది సన్ ఏజ్. సో సన్ అట్లే ఉంచి ఫాదర్ని క్యాన్సిల్ చేద్దాం. సో మీన్స్ F - 2S = 2 తీసుకుంటే మైనస్ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్ S - 2S సారీ -S + 2S S = 24 - 2 22. సో సన్ ఏజ్ ఎంత ప్రజెంట్ ఏజ్ 22 ఇయర్స్. సో సన్ ప్రజెంట్ ఏజ్ 22 ఇయర్స్ అయితే ఇప్పుడు ఫాదర్ ఏజ్ 22 ఇయర్స్ + 2 22 + 2 ఏమవుతుంది 24 అవుతుంది. 24 డబల్ చేస్తే 48 అవుతుంది. సో 48 ఎట్ ద సేమ్ టైం డిఫరెన్స్ అనేది 24 అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి సన్ ఏజ్ అనేది 22 తీసుకోవాలి. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే 46 అవుతుంది. ఇది ఫాదర్ ఏజ్, ఇది సన్ ఏజ్. మనకి ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ సన్ ఏజ్ అడిగాడు కాబట్టి ఇక్కడికి ఇది సరిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 22 అనేది 22 ఆప్షన్ నెంబర్ D. ఇంతకుముందుకు ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్ A. నెక్స్ట్ క్వశ్చన్ the average of 50 members is 30 if the two numbers 35 and 40 are discarded from the average of the remaining numbers is nearly. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే 50 నెంబర్స్కి యావరేజ్ 30, వాటి నుంచి 2 నెంబర్స్ 35 అండ్ 40ని తొలగించారు. అయితే కొత్తగా ఏర్పడే యావరేజ్ ఎంత అని ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకి 50 నెంబర్లకు యావరేజ్ ఇచ్చాడు 30 అని చెప్పేసి. సో మొత్తం ఎంత అవుతుంది 50 × 30 చేయాల్సి వస్తుంది. సో 50 × 30 అంటే 50 × 30 = 1500 వస్తుంది. సో ఈ 1500లకని 2 నెంబర్స్ తీసేశారు. ఏంటి ఆ నెంబర్లు అంటే ఒకటి 35 ఒకటి 40 అంటే మొత్తం ఎంత తీసేశారు 75 తీసేశారు. సో 1500 నుంచి 75 తీసేస్తే 1425 వస్తుంది మనకి. 1425 అనేది ఇప్పుడున్న మొత్తానికి సమానం. కానీ నంబర్లు 2 పోయినాయి కాబట్టి ముందు 50 నెంబర్లు ఉండే, అందులో నుంచి 2 నెంబర్లను తొలగించాం కాబట్టి ఇప్పుడు నెంబర్లు ఎన్ని ఉన్నాయి 48 నెంబర్లు ఉన్నాయి. సో కొత్త యావరేజ్ కావాలంటే కొత్త మొత్తము బై కొత్త నెంబర్లు. ఇది సింప్లిఫై చేసినప్పుడు మనకి 29.68 వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ స్పీడ్గా ఉండాలి. సో క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండడానికి మన నెంబర్ సిస్టంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో మీకు కావాలంటే ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడం ఎలాగనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ 29.68. Next question. On 8th December 2007, Saturday falls. What day of the week was it on 8th December 2006? ఒకవేళ 2007 డిసెంబర్ 8 అనేది సాటర్డే అయితే 2006 డిసెంబర్ 8 ఏమవుతుంది? ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే రెండిట్లలో డేట్ అండ్ మంత్ సేమ్ ఇచ్చాడు 8th. సో ఇక్కడ ఇయర్ ఏమైంది ఇది 2007, మనకు అడుగుతుంది 2006 అంటే ఒక సంవత్సరాన్ని తగ్గించారు. అండ్ ఇది తగ్గిన ఇయర్ అనేది ఫిబ్రవరిని లెక్క పెట్టుకోవాలి. సో ఫిబ్రవరి ఏ సంవత్సరంలో వస్తుంది 2006లో వస్తుందా 2007లో వస్తుందంటే మనకు కావాల్సిన ఫిబ్రవరి అనేది 2007లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్స్ వెళ్తాం. ఈ రివర్స్ ఎక్కడి దాకా వెళ్తాం అంటే 2006 డిసెంబర్ వరకు వెళ్తాం. సో ఈ మధ్యలో వచ్చే ఫిబ్రవరి రిలేటెడ్ టు 2007. ఇక్కడ 2007 అనేది లీప్ సంవత్సరం కాదు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఒక 28 డేస్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఓవరాల్గా ఒకరోజు తగ్గుతుంది. సో ఒకరోజు తగ్గుతుందంటే మనకు కావాల్సిన సాటర్డే నుంచి ఒకరోజు తీసేస్తే ఆన్సర్ ఫ్రైడే తీసుకోవాలి. సో ఆన్సర్ అనేది ఫ్రైడే. ఆప్షన్ నెంబర్ D కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అన్ అబ్జర్వర్ 1.6 meters tall is 20√3 away from the tower. The angle of elevation from his eyes to the top of the tower is 30 degrees. The height of the tower is. సో యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక బేస్ నుంచి ఒక వ్యక్తి 1.6 meters ఉన్నాడు. ఆ వ్యక్తి ఇతడు ఒక టవర్ టాప్ను చూస్తున్నాడు. ఒక టవర్ని టాప్ని గమనిస్తున్నాడు. సో టవర్ టాప్ని గమనిస్తున్నట్టు యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఇదండి. సో ఇతని కంటి నుంచి తీసుకోవాల్సిన కోణం. సో ఇతని కంటి నుంచి యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఎంత ఉంది ఇప్పుడు 30 degrees ఉంది. సో ఎంత దూరం నుంచి ఉన్నాడు అంటే 20√3. సో టవర్కి అతనికి మధ్య దూరం ఎంత 20√3. ఇది 20√3 కాబట్టి ఇది కూడా 20√3 తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ కంప్లీట్ టవర్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సో కంప్లీట్ టవర్ హైట్ అంటే ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్. ఇది ఇక్కడ 1.6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1.6 తీసుకోవచ్చు. దీన్ని మనం x అనుకుంటే x + 1.6 వస్తుంది. సో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ టీటా ఉంది, మనకు ఆసన భుజం అడ్జసెంట్ సైడ్ ఉంది, ఆపోజిట్ కావాలి. సో tan θ తీసుకోవాల్సి వస్తుంది. tan θ = అపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. సో tan 30 degrees = అపోజిట్ x బై అడ్జసెంట్ √20√3. సో tan 30 అంటే 1/√3
x by 20 root 3 get cancel. So x equal to 20. So x విలువ 20 వచ్చినప్పుడు మనకు 20 plus 1.6 21.6 ఆన్సర్ అనేది 21.6 తీసుకోవాలి. 21.6. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ సమ్ and when the length of the shadow is of the tree is 3 times to the height of the ఓకే ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఎంత అని అడుగుతున్నాడు. సూర్యునికి ఒక కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో సూర్యునికి ఒక కోణం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఈ ట్రీకి ఇచ్చాడు అనమాట. సో ఇది డిస్టెన్స్ ఇచ్చాడు. సో సన్కి మధ్యలో ద షాడో అనేది ఇది ఎక్స్ ఉంటే ఇది x రూట్ 3 ఉంటుంది. 3 times అని చెప్పాడు. సో షాడో అనేది 3 times ఉంది. సారీ. సో ఈ హైట్ ఎక్స్ అయితే ఇది 3 times ఉంటుంది, అంటే రూట్ 3x అవుతుంది. సో ఈ కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ కోణం కావాలంటే అగైన్ మనం అపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటాం. tan θ ఈక్వల్ టు x by x root 3. సో x గెట్ క్యాన్సల్ 1 by root 3 వస్తుంది. సో tan లో 1 by root 3 వచ్చేది ఇంత ముందుకు చేసాం కదా. θ ఈక్వల్ టు 30 degrees అయితేనే tan 30 ఈక్వల్ టు 1 by root 3 అవుతుంది. కాబట్టి θ మనం 30 degrees గా తీసుకోవాలి. సో ఇక్కడ వాల్యూ ఎంత θది 30 degrees ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Sheila saved 12 rupees in buying an item. If she spent 138 rupees on item, how much percent she saved? ఒక ఐటమ్ పైన 12 రూపాయలు సేవ్ చేసుకుంది. ఎలా సేవ్ చేసిందంటే 138 రూపాయలకి ఐటమ్ కొనడం ద్వారా తనకు 12 రూపాయలు లాభం వచ్చింది. అయితే తను సేవ్ చేసిన పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆమెకు వచ్చిన లాభం 12 రూపాయలు. ఎప్పుడు 138 రూపాయలు కొంటే. సో యాక్చువల్ దాని కాస్ట్ ఎంత అన్నట్టు 150. అంటే రెండింటిని కూడితే దాని యాక్చువల్ కాస్ట్ వస్తుంది మనకి. అంటే యాక్చువల్గా 150 రూపాయలు ఉంటే 12 రూపాయలు సేవ్ చేసింది, 138 రూపాయలు పెట్టుకున్నది. సో ఈ 12 రూపాయలు అనేది ఎంత శాతం ఎందులో ప్రకటన వేల పైన చేయాల్సి వస్తుంది. సో 12/150 ఇంటూ 100 1 50 రెంట్ల 53 2 ఎక్కం 2 4 రెంట్ల 8%. సో ఆన్సర్ అనేది 8% తీసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 8%. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 75% ఆఫ్ ఏ నంబర్ యాడెడ్ టు 75 then the result is the number itself. What is the number? సో 75% ఆఫ్ ఏ నంబర్ని 75 కలిపితే అదే నంబర్ తిరిగి వస్తుంది. సో ఒక నంబర్ నేను ఎక్స్ అనుకుంటే అందులో 75% ఎక్స్ ఎంత 3x/4. 75 అంటే 3/4. దీనికి 75 కలిపితే నంబర్ వస్తుందంట. సో అదే నెంబర్ వస్తుంది. అయితే ఈ నెంబర్ వాల్యూ ఏంటి? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎక్స్ని తీసుకొస్తే మనకి x మైనస్ 3x/4 ఈక్వల్ టు 75. ఇక్కడ x వాల్యూ మనకు ఆన్సర్. 3x అంటే 4x మైనస్ x. x/4 ఈక్వల్ టు 75. సో క్లియర్లీ x ఈక్వల్ టు 300 అవుతుంది. సో x వాల్యూ ఎంత 300. ఆన్సర్ అనేది సికి సమానం. ఇక్కడ ఎంత తక్కువ టైంలో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాపర్ పర్చేస్డ్ 50 kgs ఆఫ్ రైస్ at 22 rupees per kg and mixed with 80 kgs rice at 25 rupees kg. What rate should be he mixed to gain 20%? ఒక షాప్ అతను 50 kg రైస్ని 22 రూపాయల కేజీ చొప్పున 80 kg రైస్ని 28 రూపాయల చొప్పున కొని ఏ శాతంలో కలిపితే తనకి 20% లాభం వస్తుంది, తనకి 20% ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి 50 kgలను 22 రూపాయల కంటే ఒక కేజీకి 22 రూపాయలు, మొత్తం 50 kg. సో ఇక్కడ ఎంత అవుతుంది టోటల్ అంటే 50 × 22 1100 రూపాయలు. సో ఇక్కడ ఎంత అవుతుంది 80 kgలో 28 రూపాయలు. సో 28 × 8 చేస్తే 8 8 64 16 24. సో 224 పక్కన 0, 224 పక్కన 0. ఈ రెండింటిని యాడ్ చేస్తే 33 40 రూపాయలు. సో తను మొత్తం పెట్టిన ఖర్చు ఎంత అంటే 33 40 రూపాయలు. ఈ 33,340 రూపాయలని ఏ రేటుకి అమ్మడం ద్వారా తనకి 20% వస్తుందని చెప్పి అడుగుతున్నాడు. సో తనకి 20% లాభం రావాలంటే ఇది 100 కదా, 120 per kg తీసుకోవాలి. సో 120/100 చేస్తే 0 0 గెట్ క్యాన్సల్. మనకు వచ్చే ఆన్సర్ ఎంత ఇప్పుడు 334 × 12. ఇది ఏంటంటే మొత్తం రేట్. సో ఇక్కడ ఎన్ని కేజెస్ ఉన్నాయి మొత్తం 50 + 80 టోటల్ 130 కేజెస్ ఉంటాయి. సో టోటల్ 130 కేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం 334 × 12/130 చేస్తే మనకి 30.8 వస్తుంది. సో మనకు కావాల్సిన రేట్ ఎంత అంటే 30.8. నంబర్స్ అన్ని వేళలా కొంచెం టఫ్గా ఉండకపోవచ్చు, ఈ నెంబర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ టైం కన్స్యూమింగ్ చేసేటప్పుడు ఇవి కొంచెం టైం తీసుకుంటాయి, కానీ మిగతా క్వశ్చన్లో నంబర్స్ కొంచెం ఈజీ ఉండొచ్చు, కానీ మనం చేసే ప్రాక్టీస్ అనేది టఫ్ లెవెల్లో ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 334 × 12/130 చేస్తే 30.8 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, Monica purchased a purse at 9/10 of its selling price and should it 8% more than attendance pay. Okay, find the gain percent. So Monica 9/10% 9/10 అమౌంట్కి కొన్నది. అంటే ఒక పర్స్ అమౌంట్ సపోజ్ 100 రూపాయలు అంటే ఆమె
9/10 రేటుకి కొన్నది, అంటే 90 రూపాయలకు కొన్నది, అంతే కదా. ఒక పర్సు రేటు 100 రూపాయలు, ఆమె కొన్న రేటు 9/10 అనమాట. 9/10 అంటే 100 రూపాయలు, 9/10 అంటే 90 రూపాయలకు కొన్నది. ఈమె 90 రూపాయలకు కొన్నది కదా, ఈమెకి 8% లాభం రావాలంటే, ఈమెకి 8% లాభం రావాలంటే గెయిన్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ 8% అంటే 108 అనమాట. ఇక్కడ 100లో 8% ఎంత? 108. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 18. ఈ 18 అనేది 90 రూపాయలలో ఎంత? 90 రూపాయలలో ఎంత? సో 18/90 ఇంటూ 100 తీసుకోవాలి. 0 గెట్ క్యాన్సల్. 9 ఎంత ఈక్వల్ టు 20% వస్తుంది మనకి. ఆన్సర్ అనేది 20%కి సమానం. సో గెయిన్ పర్సెంట్ ఎంత అంటే 20% తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. రాము బారోస్ ఏ సమ్ ఫ్రమ్ మోహన్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum at simple interest. After 2 years, he had to pay 600 as interest. Only the period the principal amount borrowed from the Ramu was. So ఎంత అమౌంట్ తీసుకున్నాడు? 8% వడ్డీ రేట్ చొప్పున 2 సంవత్సరాలకు 1600 ఇంట్రెస్ట్ కట్టిండు. అయితే తన అసలు ఎంత అని క్వశ్చన్. 8% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు ఆర్ టైం, ఆర్ ఇంటూ టైం చేస్తే 8 ఇంటూ 2 16 వస్తుంది. ఈ 16% అనేది 1600 అయితే 100 ఈక్వల్ టు వాట్? ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇంటూ 100 చేసేయండి బై 16. 16 16, 100 ఇంటూ 100 10,000. ఆన్సర్ వచ్చేసి 10,000 తీసుకోవాలి. ఆన్సర్ అనేది 10,000కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్క్లూడింగ్ స్టాపేజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఇన్ 54 km/h and including stoppage it is 45 km/h. For how many minutes does the bus stop per hour? వితౌట్ స్టాప్స్ అంటే స్టాప్స్ లేకుంటే బస్సు స్పీడ్ అనేది 54 కిలోమీటర్లు, గంటకు 54 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. ఒకవేళ స్టాప్స్ని కలుపుకుంటే గంటకు 45 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. అయితే ఒక గంటలో ఎన్ని నిమిషాల చొప్పున స్టాప్ అనేది ఉన్నది అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. ద ఈజియెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ చేయండి. సో 54 45 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఈ రెండింటిలో పెద్దది తీసుకోండి. ఈ రెండింటిలో పెద్దది 54. అండ్ మనకి టైం కావాలి కాబట్టి 60 నిమిషాలు అని చెప్పి తీసుకోండి. 60 minutes. ఇది గంటల్లో ఉంటుంది. స్పీడ్ అనేది గంటకు సంబంధించింది. దీనికి 60 నిమిషాలు అని చెప్పి రాస్తున్నాను. సో 9 ఎక్కం 9 6 6 ఎక్కం 6 10. సో ఆన్సర్ అనేది 10 minutes. వెరీ సింపుల్ మెథడ్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఫస్ట్ డిఫరెన్స్ అండ్ బిగ్గర్ వాల్యూ ఇంటూ 60 అని చెప్పి రాసేయండి. ఇంటూ 60 అంటే టైం, అది ఇంటూ 60 అంటే టైం. సో ఆన్సర్ అనేది 10 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. ఏ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 23 days. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ హౌ మచ్ డేస్ విల్ బి టేక్ ది కంప్లీట్ ద వర్క్. సో ఇప్పుడు ఎట్లా అంటే ఏ అనే వ్యక్తి బి కంటే 30% ఎక్కువ ఎఫిషియంట్ ఉన్నవాడు, ఏకి 23 రోజులు పడుతుంది. అయితే ఏ బిలు ఇద్దరు కలిసి పని చేస్తే ఆ రోజు ఎన్ని రోజులు, ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ బీని కనుక్కోవాలి. బి కంటే ఏ 30% ఎఫిషియంట్ ఎక్కువ. సపోజ్ బి 100 అయితే ఏ 130 అవుతుంది. సో 130 = 23 days అయితే 100 = ఎన్ని డేస్ అవుతుంది. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ కాదు, రివర్స్ ప్రపోర్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 23 × 13/10. ఒక రోజు పని ఎంత మరి? 10/23 × 33. సో బి ఒక రోజు పని ఎంత వచ్చిందంటే మనకి 10/23 × 33 వచ్చింది. ఏ ఒక రోజు పని ఎంత? 1/23. ఏ ఒక రోజు పని ఎంత? 1/23. బి ఒక రోజు పని 10/23 × 33. ఇప్పుడు ఏ బిలో ఒక రోజు పని అంటే మొత్తం పని కనుక్కోవడానికి 1/23 ప్లస్ 10/23 × 13. ఎల్సిఎం ఏమో 23 × 13 అండ్ 1 అంటే 13 ప్లస్ 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 23/23 × 13. 23 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1/13 వస్తుంది. సో మొత్తం ఇద్దరు కలిసి ఒక పనిని 13 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఒక పనిని 13 రోజుల్లో పూర్తి చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. ద స్లాంట్ హైట్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్క్యులర్ కోన్ ఈజ్ 10 meters అండ్ ఇట్స్ బేస్ అండ్ ఇట్ సైడ్స్ 8 meters. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటుండు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? πRL. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πRL అంటే కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వేసిన πRL. సో కోన్ తీసుకుంటే మనకి స్లాంట్ హైట్ ఇచ్చాడు. స్లాంట్ హైట్ ఎంత ఇచ్చాడు? మనకి 10 ఇచ్చాడు. అండ్ హైట్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఇప్పుడు మనకి రేడియస్ కావాలి. 8 10 అంటే మనకి ఇక్కడ 6 వస్తుంది. 10² - 8²
6 స్క్వేర్, 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ 6 స్క్వేర్. సో ఇప్పుడు మనకి రేడియస్ 6 వచ్చేసింది. సో అన్ని వాల్యూస్ ఇక్కడ రాస్తే పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 6 ఇంటూ ఎల్ అంటే 10, 60 ఇంటూ 22/7. దీన్ని మనం పైగా తీసుకోవచ్చు. 60 ఇంటూ పై ఈక్వల్ టు 60 పై. సో 60 పై అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిస్టమ్ 6 మీటర్ లాంగ్ అండ్ 4 మీటర్స్ విడ్త్ కంటైన్స్ వాటర్ up to depth of 1.25 meters. The total area of the wet surface. So the total area of wet surface కి ఫార్ములా కావాలి. సో ఇక్కడ మనకి ఎంత భాగం తడిగా ఉంటుంది. సో ఎంత భాగం తడిగా ఉంటుంది అంటే 2 into BH plus HL ప్లస్ ఎల్బి తీసుకుంటాం. 2 పార్ట్స్ ఉండవు. ఇక్కడ ఎల్బి ఒకటే పార్ట్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా అంటే టాప్ కూడా కలపం కాబట్టి ఒక్క పార్ట్ని మనం తీసేయగలుగుతాం. ఒక హౌస్ను ఊహించుకున్నట్లయితే పైన పార్ట్ మాత్రమే ఉండదు, మిగతా మొత్తం కూడా తడిగా ఉంటుంది. సో తడిగా ఉండే ప్రదేశం కావాలి కాబట్టి ఓన్లీ 1 ఎల్బి తీసుకుంటాం, మిగిలిన 2 తీసుకుంటాం. అన్ని వాల్యూస్ రాసినప్పుడు 2 ఇంటూ ఇది లాంగ్, ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్. సో బి ఇంటూ హెచ్ 4 ఇంటూ 1.5, 4 ఇంటూ 1.5 ఈక్వల్ టు 5 ప్లస్ HL 6 into 1.5, 6 1s are 6, 0.5 into 1.5, 7.5 in plus L into B, or nalla 24. So 1.5 5 plus 7.5, 12.5 into 2, 25 plus 24 equal to 49. 49 meter cube తీసుకోవాలి. ఆన్సర్ A is correct. 49 meter cube. Next question, what is the domain and range of the రిలేషన్ y ఈక్వల్ టు x ప్లస్ వై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఫంక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ x ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు. డొమైన్ అంటే ఫస్ట్ ఏం ఇచ్చాడు, ఆల్ రియల్ నెంబర్స్. సో ఇక్కడ మనం ఆల్ రియల్స్ నెంబర్స్ రాసినప్పుడు ఎక్స్ వాల్యూలో అన్ని రియల్ నెంబర్ రాస్తే అందులో 5 ఉంటుంది. 5 మైనస్ 5 ఏమవుతుంది, 0 అవుతుంది. సంథింగ్ బై 0 ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇది తీసుకోవద్దు. నెక్స్ట్ ఇది నాట్ ఈక్వల్ టు 5, ఇది ఛాన్స్ ఉంది. ఈ -5 అంటే ఇది కూడా అవసరం లేదు. అండ్ డొమైన్ అంటే ఆల్ రియల్ నెంబర్స్, ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఎంత అంటే 5 తీసుకోవద్దు. 5 తప్ప మనం ఏం తీసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది. సో 5 తప్ప మనం ఏం తీసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది కాబట్టి డొమైన్ అనేది 5 మాత్రమే తీసుకోవద్దు, మిగతా అన్ని కేసులో పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2 ఫైండ్ ఎఫ్ ఆఫ్ 8 - f ఆఫ్ -5. సో ఎఫ్ ఆఫ్ ఇది కూడా ఫంక్షన్స్ అంటే ఇక్కడ వాల్యూస్లో సబ్స్టిట్యూట్స్ అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ 8 వాల్యూ ఎంత అవుతుంది మనకి ఫంక్షన్లో 3 × 8 - 2, 3 × 8 - 2 ఈక్వల్ టు 22. ఎఫ్ ఆఫ్ -5 వాల్యూ ఎంత అవుతుంది, -15 - 2 ఈక్వల్ టు -27. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయమంటుండు. సో మైనస్ చేయమంటామంటే 22 మైనస్ ఆఫ్ -27 ఈక్వల్ టు 49. సో ఆన్సర్ ఎంత, సారీ 39. ఆన్సర్ ఈజ్ 39. 17 15 - 1 17. ఓకే 17 అండి. సో ఆన్సర్ అనేది 39కి సమానం. 39. విచ్ ఈక్వేషన్ ఈజ్ ద సేమ్ as y equal to 4 into 2 power x, y equal to 4 into 2 power x, y equal to 4 into 2 power x. So 2 power 2 into 2 power x equal to 2 power x plus 2. So answer ఎంత, 2 to the power of x plus 2. Option number B correct. 2 to the power of x plus 2 is correct. Next question, 2 log 3 log 7 minus log 3 expressed as a single logarithm. సో ఈ ఆన్సర్ని సింగిల్ లాగ్లో చెప్పాలి. సో సింగిల్ లాగ్ వాల్యూ ఎంత అవుతుందంటే దానికి ఫస్ట్ 2 log 9 ఇచ్చాడు. సో 2 log 9 అంటే పైకి వెళ్తే పవర్ అవుతుంది. సో ఈ విధంగా log 9² ప్లస్ log 7 బేసెస్ ఆర్ ఈక్వల్ అండి, 3 ఫాలో అవుతుంది. మైనస్ log 3. సో a ప్లస్ b ఈక్వల్ టు a ఇంటూ b కాబట్టి log 9 into 9 into 7 మైనస్ అంటే పైకి తీసుకోవచ్చు. 3 3 3 3 7 3 21 21 189. సో లాగ్ 189 ఆన్సర్, బేస్ 3 లాగ్ 189. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ జామెట్రిక్ సీక్వెన్స్. సో జామెట్రిక్ సీక్వెన్స్ అంటే గుణశ్రేణి కావాలంటే కామన్ రేషియో సమానంగా ఉండాలి. కామన్ రేషియో ఎట్లా వస్తుంది, T2/T1 చేయాలి. T2/T1 చేయాలి. సో T2/T1 అంటే టర్మ్ 2/టర్మ్ 1. సో ఫస్ట్ కేసులో మనం ఇది బై ఇది చేస్తాం అంటే 3/20 ఈజ్ డివైడెడ్ బై 1/10. పైకి వెళ్తే 10/1, 10 1s 10 2s విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చేయాలి రివర్స్ సేమ్ అంటే 9/40 డివైడ్ పైకి వెళ్తే చేంజ్ అవుతుంది కాబట్టి 20/9 తీసుకోవచ్చు. 20 20 గెట్ క్యాన్సల్ 20/3.
3 1s 3 9s 2 3s. సో 3/2 అండ్ 3/2. సో 3/2 3/2 వచ్చింది కాబట్టి ఫస్ట్ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. సెకండ్ది కూడా 18/24 18/24 6 3s 6 4s. సెకండ్ది ఏమవుతుంది 135/18. పాయింట్ తీసేస్తే 0 45 4s 45 3s. అగైన్ 3/4 3/4. ఇది కూడా కరెక్ట్. అండ్ దీనికి కూడా జామెట్రిక్ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఇది మాత్రం జామెట్రిక్ సీక్వెన్స్ ఫాలో కాదు, ఎందుకంటే ఇక్కడ కామన్ రేషియో అనేది సమానంగా ఉండదు. జామెట్రిక్ సీక్వెన్స్లో కామన్ రేషియో సమానంగా ఉంటుంది, అది కీ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ PQ విత్ మిడ్ పాయింట్ ఆఫ్ M 2, -3 అండ్ ఎండ్ పాయింట్ -5, 1. వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ P? సో ఇక్కడ మనకి P ఇచ్చాడు, Q అని ఇచ్చాడు, వీటి మిడ్ పాయింట్ M అంట. సో ఈ పాయింట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సో ఆన్సర్ మనకు డైరెక్ట్గా ఇచ్చాడు 2, -3 = x1 అంటే P. x1 అంటే x + -5/2 y + 1/2. సో ఈక్వేషన్ టాలీ కావాలంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. సో 2 × 2 4 x - 5. సో x = 9 అండ్ x = 9 వచ్చింది. y వాల్యూ చేయాలి. ఇక్కడ x = గమనించండి, ఇది -1.5 -1 3.5. సో ఇది ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా y = -7 వస్తుంది. మనం మొత్తం కూడా చేయనవసరం లేదు. సో ఆన్సర్ అనేది D. నెక్స్ట్ క్వశ్చన్, ద కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ 10 centimeters long. If the radius is 7 centimeters, what is the distance between the chord and the center of the circle? సో ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక కడ్ అంట, ఒక కడ్ ఒక సర్కిల్ ఈక్వెన్స్ ఇచ్చాడు, ఒక కడ్ అని చెప్పాడు. ఈ కడ్ డిస్టెన్స్ 10 సెంటీమీటర్లు ఉంది. అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 7 centimeters. సో దీని సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ అవుతుంది, ఇది 7 centimeters ఉంది. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మొత్తం 10 ఉన్నప్పుడు ఇక్కడికి మధ్యలో సగం ఉంటుంది కాబట్టి ఇది 5 అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. కర్ణము ఆసనం ఎదురు భుజం. సో ఆసన భుజం కావాలంటే మనకి 7² - 5². రిక్వైర్డ్ ఆన్సర్ 7² - 5². 49 - 25 = 24. √24 అంటే 2√6 రాయొచ్చు. సో మనకున్న ఆప్షన్స్ ప్రకారం 2√6 అనేది కరెక్ట్. √24 అంటే 2√6. నెక్స్ట్ క్వశ్చన్, 2 dice are thrown. What is the probability that will be land on different numbers? సో 2 diceని ఒకసారి త్రో చేసినప్పుడు డిఫరెంట్ నెంబర్స్ వచ్చేటి ఎంత పర్సెంటేజ్, ఎంత ప్రాబబిలిటీ అని అడుగుతున్నాడు. సో డిఫరెంట్ నెంబర్స్ అంటే ఫస్ట్ మీద 1 వచ్చినప్పుడు సెకండ్ 1, 2 2 3 3 ఇట్లా కాకుండా వేరే రావాలి మనకి. 2 3 4 5 6 ఈ 6 కేసెస్ కాకుండా వేరే కేసు రావాలి. సో మొత్తం 36 కేసెస్ ఉంటాయి, ఎందుకంటే 2 డాష్ను త్రో చేసినప్పుడు ఎట్ ఏ టైం 36 కేసులు ఉంటాయి. 36 కేసులలో ఈ 6 కావద్దు, అంటే మిగిలినవి 30 కేసులు, అంటే 30/36 అనేది ఆన్సర్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 30/36. రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈస్ 30/36. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్ 12 green marbles, 10 red marbles, 18 white marbles. Bill removes 1 marble from bag. What is the probability that Bill removes from the red marble? సో ఇక్కడ మొత్తం 12 గ్రీన్ బాల్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి, 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 18 వైట్ మార్బుల్స్ ఉన్నాయి. ఒక అతను ఏం చేసిందంటే ఒక రెడ్ బాల్ తీశాడు. సో ఆ రెడ్ తీసినప్పుడు ఒకదాన్ని పిక్ చేశాడు, అది రెడ్ కావడానికి ఛాన్స్ ఏంటి? సో రెడ్ అనేది ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి 10 ఉన్నాయి. టోటల్ ఎంత? 12 + 10 + 18. 10/12 + 18 30 + 10 40, which is equal to 1/4. So the probability is 1/4. Next question, determine 2 missing lengths in the rectangle below. So ఈ rectangle missing values find out చేయాలి. ఇది 30 ఉంది కాబట్టి ఇది మనకి 60 ఉంటుంది. 30 + 60 90, అంటే ఏది ఉన్నా సరే దానికి ఇంకొకటి కలిపితే 90 రావాలి. సో ఇక్కడ 60 degrees ఉంది. ఇది మనం కర్ణం అంటాం, దీన్ని ఎదురు భుజం, అపోజిట్ హైపోటెనస్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇది రిలేషన్ ఏమవుతుంది, మనకి అపోజిట్కి హైపోటెనస్కి sin θ తీసుకుంటాం. సో sin 60 = ఇక్కడ వాల్యూ a/8. sin 60 = √3/2 = a/8. 2 1s 2 4s. సో a = 4√3. సో ఏ వాల్యూ 4√3 ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఏ వాల్యూ 4√3 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఈస్
4√3 ఫిక్స్ చేసేయాలి. సో ఇంకో సెకండ్ వన్ కూడా చేయని అవసరం లేదు. సెకండ్ వన్ చేస్తే కూడా మనకి 4 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 4√3. సో ఇక్కడ మనం మొత్తం 25 క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా అర్థమెటిక్ పార్ట్. నెక్స్ట్ పార్ట్లో రీజనింగ్ ఉంటుందండి. ఇది మోడల్ పేపర్ 2. ఈ పేపర్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.